ఇక్కడ చూడండి, క్వాలిఫ్లవర్లో చిన్న పాము ఉందండి. అందులో పాము ఉందని అక్కడ తీసుకొచ్చిన రైతులకు తెలియదు, అక్కడ మార్కెట్లో అమ్మే వాళ్ళకి తెలియదు, సో మనం తీసుకొచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. మనం ముఖ్యంగా అది వండుకునేటప్పుడు, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రతి ఒకటికి 2 సార్లు చెక్ చేయాలి. ముఖ్యంగా కాలీఫ్లవర్లో మాత్రమే దూరుతాయండి ఇవి. వేరే కూరగాయలలో దూరే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇందులో సందులుగా ఉండి లోపలికి వెళ్తే వెచ్చగా సమ్మగా పడుకుంటాయి అవి. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను నేను. సో జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, మనం తీసుకొచ్చినప్పుడు బ్యాగ్లో తీసుకొని వచ్చినప్పుడు, ఆ కవర్లలో తెచ్చుకున్నప్పుడు, ఆ పక్కన ఇంట్లో పెడతాం. ఇంట్లో పెట్టినప్పుడు అందులో నుండి బయటికి వెళ్ళి ఇంట్లోకి కూడా ఒక చిన్న రూమ్లకు కానీ లేకపోతే కిచెన్లోకి కానీ వెళ్ళి అవి సైడ్లోకి ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. తీసుకొచ్చిన వెంటనే చెక్ చేసుకున్న తర్వాతనే ఆ కూరగాయలను ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముఖ్యంగా కాలీఫ్లవర్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఎంత చిన్నగా ఉందో, అయినా ఎంత యాక్టివ్గా ఉందో. అది చాలా జాగ్రత్త పడాలండి. ఈ విషయం అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. అందరూ జాగ్రత్త పడతారు. కాలీఫ్లవర్ తినొద్దని చెప్పట్లేదు, తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి చెక్ చేసుకొని వండుకోండి.